సార్ ఈ అడ్రస్ ఎక్కడో తెలుసు. ఇలా వెళ్ళి లెఫ్ట్ తీసుకుని రైట్ వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళు. హాయ్, నా పేరు సంజయ్. నీ పేరు? నీ పేరు చెప్పగానే నా పేరు చెప్పడానికి నువ్వు మహేష్ బాబా ఏంటి? నా పేరు చెప్పనులే గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. మీరు ప్రేమిస్తున్న ప్రేతం అంత మంచోడు కాదు. అసలు నేను ఎవరిని లవ్ చేయట్లేదు. అవునా? నీకు లవర్ లేడా? థ్యాంక్ గాడ్. అయితే నీతో ఒకటి చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ. ఇలా అందరూ చెప్తారు, కొత్తగా చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేను కొత్తగా చెప్పమన్నా, తెలుగులో చెప్పమన్నా. నువ్వు నాకు కావాలి. చెప్పు తెగిద్ది. పోన్లే, కొత్తది కొనుక్కుందాం. నేను తెగింది అన్లా, తెగుతుంది అన్నా. ఇప్పుడు నన్ను లవ్ చేస్తావా లేదా? లేదు. అయితే మన ఇద్దరికి ఇంకలే, బ్రేకప్. హే, మనం అసలు లవర్సే కాదుగా. అయినా పర్లేదు, బ్రేకప్. ఏంటిది? నా ఫీలింగ్స్ని కంప్రెస్ చేసి దీంట్లో ఎక్స్ప్రెస్ చేశా. శ్వేత. నా పేరు సంజయ్. నా ఐడి నెంబర్ 12004125. ఇది నీ హృదయంలో చోటు కోసం రాసుకున్న లేఖ. నా రీసెర్చ్ ప్రకారం నీ హృదయంలో లవ్ ప్రాజెక్ట్ ఎవరూ లేరు. కావున నా వంతు ప్రయత్నంగా ఈ లెటర్ ఇచ్చి అప్లికేషన్ ఫామ్ పెట్టుకుంటున్నా. నేను అలాగా గూగుల్లో జాబ్ కొడతా. నిన్ను చూసే క్షణం కోసం ప్రతి క్షణం పరితపించే నీ సంజయ్. ముందు నాకు క్లారిటీ ఇవ్వు. ఇది లీవ్ లెటరా, లవ్ లెటరా? లవ్ లెటరే. నేనే కొత్తగా ఉంటుందని ఇలా ట్రై చేశా. లాస్ట్లో ఏంటి? నిన్ను చూసే క్షణం కోసం ప్రతి క్షణం పరితపించే నీ సంజయ్. నైస్ థాట్. బారాసా కదా? నువ్వు పరితపించినట్లేదు, తాగేసి వచ్చినట్టుంది. అది అది ఏంటి, గూగుల్లో జాబ్ కొడతావా? 100%. ఏంటి, గూగుల్ సర్చ్లోనా? సర్లే, నేను వెళ్ళాలి, బాయ్. శ్వేత, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి బాధ అసలు? శ్వేత, నేను ప్రేమిస్తున్నా. ఈ విషయం నాకు కవిలో వర్ణించడం రాదు, సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పడం తెలియదు. కానీ నిజం నిజాయితీగా చెప్పడం తెలుసు. ఆ నిజం నిన్ను ప్రేమించటం. కలలు కనుక సంజయ్, నేను ప్రేమించడం జరగదు. నేను కళ ఎందుకు అంటాను తెలుసా? ఆ కళలో నువ్వు వస్తావని. నేను శ్వాస ఎందుకు పిలుస్తాను తెలుసా? ఏ నాటికైనా నీ శ్వాస నా శ్వాస అవుతుందని. నేను జన్మించేది నీ కోసమే. నేను జీవించేది నీ ప్రేమ గెలవడం కోసమే. హాయ్. నువ్వేంటి ఇలా వచ్చావు? ఇక్కడ భోజనాలు పెడుతున్నారంటే. ఓ అవునా, సరే. ఏంటి అలా ఉన్నావు? ప్రేమలో విఫలమైనడు బేసిక్గా ఇలాగే ఉంటాడు. నువ్వు ప్రేమలో విఫలం అయ్యావని ఎవరు చెప్పారు? అవును సంజయ్, నేను కోల్పోతే జీవితం అంతా కోల్పోయినట్టే. ఐ లవ్ యూ. నేను నిన్ను కోల్పోతే జీవితంలో ఆనందం కోల్పోయినట్టే. ఐ లవ్ యూ. ఏంట్రా అంత ఆనందంగా ఉన్నావు? బావా, లవ్లో పడ్డారా? ఏంట్రా లవ్లో పడ్డావా? అదేంట్రా మురికాలలో పడ్డావా అన్నట్టు అలా అడిగావు? రెండు ఒకటే లేరా. అదేంట్రా అలా అంటావు? త్వరలో నీకే అర్థమవుతుంది లేరా. ఏంటే మొహానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తున్నావా, అందరం రాస్తున్నావా? జోకా? కాదు, సెన్స్ ఆఫ్ హ్యూమర్. నీకెవరంటే బాగా ఇష్టం? నాకు మా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, బాబాయ్, పిన్ని అండ్ చిన్నప్పుడు ఉదయ్ అని ఫ్రెండ్ ఉండేవాడు. తనంటే చాలా ఇష్టం. సరే పద వెళ్దాం. ఏంట్రా ఎవడిపోయాడు అలా నా ఉన్నావు? ప్రేమ పోయిందిరా. ఏమైందిరా? నిన్న శ్వేతాన్ని కలిసారా, దాన్ని నీకు ఎవరు ఇష్టమని 1 మార్క్ క్వశ్చన్ అడిగా. అదేమో మా అమ్మ, నాన్న, తమ్ముడు, బాబాయ్, పిన్ని, చెల్లి, ఆఖరికి చిన్నప్పుడు ఫ్రెండ్ ఉదయ్ అని 8 మార్క్స్ ఆన్సర్ ఇచ్చింది, కానీ నా పేరు చెప్పలేదురా. అది ఇదివరకు ఒకరితో బ్రేకప్ అయిందిరా. నేను సిన్సియర్గా లవ్ చేస్తుందో లేదో చెప్పలేం. లైట్ తీసుకో. హలో. హాయ్. హూస్ దిస్? నన్ను గుర్తుపట్టలేదా? నేను నీ చిన్నప్పుడు ఫ్రెండ్ ఉదయ్ని. ఉదయ? అదే చిన్నప్పుడు కలిసాం, పెద్దయ్యగా విడిపోయాం. అదే నీ చిన్నప్పుడు ఫ్రెండ్ ఉదయ్ని. హే ఉదయ్, ఎవరో అనుకున్నా. ఎలా ఉన్నా?
నీతో ఒకటి చెప్పాలి. చెప్పు. ఏంటి? బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. పర్లేదు చెప్పు. నేను నీకు పడిపోయా, నువ్వు నాకు పడిపోయావు అనుకో, ఇద్దరం లవ్లో పడిపోవచ్చు. ఏంటి లవ్వా? పైదాన్ స్టేట్మెంట్ మీనింగ్ అదే కదా. The number you have dialed is currently busy. Please try again. అదేంటి పులిహార అయిపోయినా? నాకు నేను ప్రేమించాలని లేదు, కానీ ఎక్కడ ప్రేమిస్తానో అని భయంగా ఉంది. ఆ భయమే ఇప్పుడు నిజమైంది. ఐ లవ్ యూ. చీదినమ్మ పడిపోయిందేంటి? నిన్ను ఒకసారి కలవాలి, మనం కలిసే చోటుకు వచ్చే. ఓకే. ఏంటి రమ్మన్నావు? ఏం లేదు, ఈ మధ్య కలవట్లేదుగా, అందుకే. చెప్పు. ఏంటి? అయినా నీతో ముందుకు వెళ్తే నా జీవితం వెనక్కి వెళ్ళిపోద్ది. ఐ బ్రేకప్, యూ బ్రేకప్, లెట్స్ బ్రేకప్. ఏంటి అలా అన్నావు? నీకు ట్విస్ట్ అర్థం కాలేదు కదా, క్లైమాక్స్లో క్లారిటీ వస్తుంది. నీ క్లైమాక్స్లో ట్విస్ట్ నాకు ఇంటర్వెల్లోనే అర్థమైంది. నాకు సంజయ్, ఉదయ్ ఇద్దరు నువ్వే అని ముందే తెలుసు. నువ్వు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేశా. నువ్వు నన్ను టెస్ట్ చేయాలనుకున్నావు, కానీ నేను ఈ టెస్ట్లో పాస్ అవ్వాలని అనుకున్నా. ప్రేమలో అనుమానం వస్తే తప్పులేదు, కానీ ప్రేమే అనుమానంగా మారితే చాలా కష్టం సంజయ్. గుడ్ బై. నీతో కొంచెం మాట్లాడాలి. నిన్ను కోల్పోతే నేను జీవితం కోల్పోయినట్టే. ఐ లవ్ యూ. నేను నిన్ను కోల్పోతే జీవితంలో ఆనందం కోల్పోయినట్టే. ఐ లవ్ యూ టూ. అయినా ఇద్దరు ఒకళ్ళని ఎలా కనిపెట్టావు? నీకొకటి చెప్పనా, నాకు ఉదయ్ అనే ఫ్రెండే లేడు. ఇంకా చెప్పాలి. ఈ కథలో ఒక విలన్ ఉన్నాడు. అదెవరో కాదు, మనిషిలో ఉన్న అనుమానమే. సినిమాలోనే కాదు, ప్రతి మనిషిలోనూ విలన్ ఉంటాడు. అదెవరో కాదు, మనిషిలో ఉన్న అనుమానమే. మా సినిమాలో కూడా ఒక విలన్ ఉన్నాడు. అదెవరో కాదు, మనిషిలో ఉన్న అనుమానమే. ఇది నా చిన్న ప్రయత్నం. నచ్చితే ఆదరించండి, లేదంటే మన్నించండి, తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.